ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇది వచ్చేసి బుధవారం రోజు లాగ్ అనమాట. ఇంకా బుధవారం ఏంటంటే పిల్లలకైతే పాలు పెట్టేసాను ఒక పొయ్యి మీద. ఇంకా దానికోసం పిల్లలకైతే బూస్ట్ అయితే కలిపేస్తున్నానండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు ప్రిపేర్ చేద్దామని ఇడ్లీ పిండి అయితే ఉందండి నిన్నటిది. ఇంకా 2 days ఇడ్లీ వేసాక కొంచెం పిండి అయితే మిగులుతుంది కదా, నేను కంపల్సరీగా దాంతో ఇలా పునుగులు అయితే వేస్తాను. ఇది ఇంట్లో అందరికీ కొంచెం బాగానే ఇష్టంగా తింటారండి. 3వ రోజు ఇడ్లీ లేస్తే ఏంటంటే ఇడ్లీలు గట్టిగా ఉంటాయి. ఇంకా అందుకని ఇలాగైతే ట్రై చేస్తాను. నేను లేవగానే ఇంకా ఇడ్లీ పిండిలో అయితే తగినంత గోధుమ పిండి అయితే కలిపేసుకుంటాను. ఇంకా కొంచెం పెరుగు, జీలకర్ర, కొంచెం వంట సోడా, ఉప్పు అయితే యాడ్ చేసుకుని నీట్గా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి అల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ అల్లం పచ్చడి ఇంట్లో ఉంటుంది కదా, దాంట్లో అయితే లైట్గా కొంచెం షుగర్ వేసుకుని వాటర్ వేసుకుని కలిపేసుకుంటున్నాను. ఇలాగా గట్టి పచ్చడిగా రుబ్బేసి పక్కన పెడతారు కదా ఫ్రిడ్జ్లో, ఇంకా అదైతే తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని పలసగా అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగే ఒక 15 minutes అలాగా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేస్తాం కదండి. ఇంకా దాంట్లో అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అయితే కట్ చేసుకుని అయితే వేసేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే నీట్గా కలిపేసి ఇలా పునుగులాగా అయితే వేసేసుకుంటాను. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి. పునుగులు కంపల్సరిగా వీక్లీ వన్స్ అన్న అడుగుతారు ఇలాగా చేయమని, అంత టేస్ట్ అయితే బాగుంటుంది. వేసుకునే వాళ్ళు మైదా వేసుకుంటారు, కానీ మైదా కన్నా కూడా నాకు గోధుమ పిండితో వేస్తేనే ఇష్టంగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇంకా దాన్ని అయితే గోల్డెన్ ఫ్రై లాగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. నాకు స్టార్టింగ్లో పునుగులు అవి అయితే తినాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఒకసారి ఇలా ట్రై చేశాక నాకు కూడా బాగా నచ్చుతున్నాయండి. అందుకే నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా దీంట్లో పప్పుల పచ్చడి, అల్లం పచ్చడితో అయితే సర్వ్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే అమృతం లాగా ఉందండి నిజంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీకి అయితే ఈరోజు గోరుచిక్కుడు కందిపప్పు కర్రీ అయితే ఇగురైతే చేసేస్తున్నాను. దానికోసం ముందుగా కందిపప్పు, గోరుచిక్కుడుగాయలు అయితే సపరేట్గా ఉడికేసుకుని ఇలా వాటర్ పోయేలాగా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు అవి వేగాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. అవి బాగా మగ్గిపోయాక సపరేట్గా ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పు అలాగే గోరుచిక్కుడుగాయలు, దీన్ని అయితే వేసేసుకున్నాను. కందిపప్పు కొంచెం మెత్తగా అయింది, కాకపోతే మీరు కొంచెం పొడిగా అయితే ఉడకబెట్టుకోండి. నేను కుక్కర్లో పెట్టేసరికి మెత్తగా అయింది, కానీ టేస్ట్ బాగానే ఉంది. అవి కూడా కొంచెం వేగాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. హైలో పెట్టేసి ఒక 5 minutes ఫ్రై చేసేసుకుంటే ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మేమైతే రెడీ అయిపోయామండి, నేను పిల్లలు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు వచ్చేసి మా పిల్లల స్కూల్ది ఓపెనింగ్ ఉంది, కొత్త స్కూలు. వీళ్ళు ఏంటంటే ఒక 5 years ఏమో అయ్యిందండి వీళ్ళు స్కూల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు వచ్చేసి సిటీలో ఒక ప్లేస్ దగ్గర అయితే రెంట్కి తీసుకుని ప్రస్తుతం ఈ 5 years నుంచి గడుపుతున్నారు. లాస్ట్ ఇయరే వేరే చోట అయితే ఒక 15 acres దాకా ప్లేస్ అయితే కొన్నారండి. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ నుంచి అక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వచ్చేసి మొన్న బుధవారం రోజు అయితే అక్కడైతే ఓపెనింగ్ అయితే చేశారండి. అందరికీ ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. ఇంక మేమైతే వెళ్తున్నాము. 12:30 అలాగ అయింది టైము. ఇంకా అయితే ఎండ అయితే మండుకుపోతుంది. ఇంకా ఇది వచ్చేసి మా ఊరు దగ్గరలోనండి. మా ఊరు నుంచి 1.5 kilometer అయితే ఉంది. ఇలాగ వెళ్ళే దారిలో ఏంటంటే మొత్తం పొలాలు అయితే ఉంటాయి. మా పైకి వెళ్తే కనపడుతుందండి, స్కూల్ ఇంటిపైకే కనపడుతుంది. అలాగైతే ఉంది, చుట్టూ గ్రీనరీగా ఇదంతా బాగుందండి ప్లేస్. దారి కూడా బాగుంది. ఇంకా మనమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. రండి మా పిల్లల స్కూల్ అయితే చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో అయితే ఇలా బస్సెస్ ఇవన్నీ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా అయితే ఇలా వదిలారండి. చాలా స్పేషియస్గా ఉంటుంది, ఎందుకంటే 15 acres అంటే పెద్దగానే ఉంటుంది కదా. ఇంకా మొత్తం ఇక్కడ అయితే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇలా స్టార్టింగే స్కూల్ది బోర్డు అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ అయితే ఇలా పెట్టారండి. పిల్లలు రోజు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అంతా కెమెరాస్ అయితే పెట్టారు. ఇదంతా వచ్చేసి ప్లే ఏరియా అండి. కిండర్ గార్డెన్ పిల్లలు అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలాగా. ఇంకా కింద గ్రాస్ అదంతా వేస్తారు. ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఇంకా కిండర్ గార్డెన్ క్లాస్ పిల్లలకు ఉంటుంది కదా, ఇదంతా వచ్చేసి సపరేట్గా వాళ్ళ కోసమే ఒక సపరేట్ బిల్డింగ్ అయితే ఉందండి. ఇవన్నీ వచ్చేసి కిండర్ గార్డెన్ పిల్లలకి అనమాట. ఎందుకంటే కొంచెం వాళ్ళు ఏడ్చినా డిస్టర్బెన్స్గా కొంచెం అరిచినా ఈ పెద్ద క్లాస్ పిల్లలకైతే డిస్టర్బ్ అవ్వకుండా 2 సపరేట్గా పెట్టినట్టున్నారు బిల్డింగ్స్. ఇలాగా చాలా బాగుందండి స్కూల్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కేటింగ్ గ్రౌండ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మొత్తం మన కంట్రీలోనే పెద్దదంట, లార్జెస్ట్ దంట, 2nd ప్లేస్లో ఉందంట స్కేటింగ్ది. ఇదైతే పెట్టించారండి ఇక్కడ. ఎంత బాగుందో అసలు చూడటానికి, చూసారా? మన కంట్రీలోనే 2nd largest స్కేటింగ్ గ్రౌండ్ అంటే ఇది. చాలా పెద్దగా అయితే ఉందండి. ఇదిగోండి, ఇదంతా స్కేటింగ్ అనమాట.
పిల్లలకి చక్కగా ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటే బాగుంటాయి కదా స్కూల్స్లోనే. ఇంకా మేమైతే స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళాక ఇలా ఆఫీస్ రూమ్ దగ్గరలో అయితే ఇలా పూజ అయితే చేసినట్టున్నారు మార్నింగు. ఇంకా పూజ దగ్గర అయితే ఇలాగ కొంచెం పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కొంచెం దండం పెట్టించుకొని ఇంక మేమైతే ఇటు సైడ్ అయితే వెళ్ళాము. ఫస్ట్ స్టార్టింగ్ ఇటు నుంచి వెళ్ళంగానే ఆఫీస్ రూమ్స్ అలాగే క్లర్క్ రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి క్లర్క్ రూమ్ అనమాట. ఇప్పుడు మనం ఏమైనా బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకునేవి, ఫీజెస్ అవి కట్టించుకునేది. నెక్స్ట్ ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్ అనమాట. టీచర్స్కి అలాగే చైర్మన్స్కి అది ఎప్పుడన్నా ప్రిన్సిపల్స్కి మీటింగ్ ఉంటాయి కదా, అది చేసుకునేది కాన్ఫరెన్స్ హాల్ లాగా అయితే పెట్టించారు. ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి చైర్మన్ రూమ్ అంట. చైర్మన్ రూము అలాగే ప్రిన్సిపల్ రూము ఇవన్నీ ఒకేలా ఉన్నాయి సేమ్. నెక్స్ట్ ఇటు వచ్చేయంగానే ఆఫీస్ రూమ్లో నుంచి ఇటు పక్క వస్తే ఇవన్నీ వచ్చేసి క్లాస్ రూమ్స్ అనమాట. మా పిల్లలు చూడండి, ఇది గ్రేడ్ 2 అంటే కన్నా క్లాస్ అనమాట. ఫస్ట్ వాళ్ళ క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయా అని చూసేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కన్నా క్లాస్ రూము. ఇంకా ఇటు నుంచి ఇలాగ వెళ్తే హనీ క్లాస్ అయితే ఉందంట. అది దాని క్లాస్ రూమ్ ఎక్కడుందో అని చూసుకోవటానికి అయితే ఎక్సైట్ అయిపోతుంది. ఇలాగ లైన్గా అయితే ఉన్నాయండి. 1 to 7 వరకు ఎలాగో కింద ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా ఉన్నాయి క్లాస్ రూమ్స్. ఇంక మేము పైదాకా వెళ్ళలేదు. ఇంకా హనీది అయితే ఇది క్లాస్ రూము. దాని క్లాస్ రూమ్లో స్టోర్ రూమ్ లాగా చేసేసారని అయితే నవ్వుకుంటున్నాం ఇక్కడ మేము. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటూ అయితే వచ్చామండి. చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. దగ్గర 4000 ఇన్విటేషన్స్ ఏమో ఇచ్చారంట ఆ రోజు. చాలామంది అయితే వచ్చారండి. పేరెంట్స్ కాకుండా ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. మా ఊళ్ళోనే స్కూల్ అని చెప్పాను కదా, మా ఊరు మొత్తం అయితే ఇంటికి వచ్చి మరీ ఇచ్చెళ్ళారు. ఇదంతా పైన కూడా ఉన్నాయండి క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి కదా, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అవన్నీ పైన పెట్టారు. ఇంకా నేనైతే పైకి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేజ్ దగ్గర ప్రోగ్రామ్స్ అవి అయితే జరుగుతున్నాయి. పెద్ద పిల్లలతో అయితే భరతనాట్యాలు ఇవన్నీ అయితే సింగింగ్ ఇవన్నీ అయితే చేయించారు. నెక్స్ట్ మేము ఇక్కడ కొంతసేపు చూసుకుని ఇటు పక్క వస్తే ఇదైతే హార్స్ రైడింగ్ ఉంటుంది కదా, అదైతే పెట్టించారండి ఇక్కడ. కన్నాని ఎక్కుతావా అంటే వాడు భయపడుతున్నాడండి. ఇదైతే హార్స్ రైడింగ్ ఇవన్నీ పెట్టించారు. 2 అయితే ఉన్నాయండి హార్సెస్, పెద్దవి. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు, బాగా తిరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇంకా గ్రౌండ్ చేయలేదండి. ఇంకా ఇదంతా గ్రౌండ్ వర్క్ అంతా పెండింగ్ ఉంది. నార్మల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ అంతా వచ్చేసి జేసీబీలు అవి కనపడుతున్నాయి కదండి, అక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్కి అయితే రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెన్నిస్ కోర్టు, నెక్స్ట్ రన్నింగ్ రేస్ది అవన్నీ అయితే రెడీ చేయాలి. ఇంకా గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా ఈ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. మేమైతే అవన్నీ చూసుకుంటూ వచ్చి లంచ్ టైం అయిపోయింది. లంచ్ ఎలాగున్నా విపరీతమైన ఎండ అండి. మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేటప్పుడు ఇంక మా క్యాంప్లో ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంక మేమందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. విపరీతంగా ఉందండి ఆ రోజు ఉడుకు మాత్రం. ఎంత ఉడుకుగా ఉందో. ఇంక మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అనిపించేసింది. ఇంకొస్తూ అయితే ఫ్యాంటా తెచ్చుకున్నాము. బాగా వేడిగా ఉంది కదా, అక్కడ ఉడికి కూడా ఎక్కువ తినలేకపోయాము ఫుడ్ కూడా. ఇంటికి వచ్చేసి ఫస్ట్ అత్తయ్యకి మావయ్యకి ఏసీ ఇచ్చేసి మేమైతే రూమ్లోకి వచ్చేసి ఏసీ వేసుకుని అయితే చల్లగా కూర్చున్నామండి. అంత ఒక పక్కన ఏసీ ఉన్నా ఫ్యాన్ వేసుకున్నా కూడా అసలు చెమటలు అయితే తగ్గట్లేదు. మేమైతే ఫ్యాంటా తాగేసి మధ్యాహ్నం చాలాసేపు పడుకున్నాము. ఈవినింగ్ అయితే లెగిసి ఇంకా నార్మల్గా పనులన్నీ కంప్లీట్ అయ్యాక మా వారైతే వచ్చారు పొలం నుంచి. మేమైతే షాప్కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ డే అనికి ఇండిపెండెన్స్ డే ఉంది కదా, వీళ్ళకి మొన్న వచ్చినాయి కదండి డ్రెస్సెస్, అప్పుడైతే రాలేదు టైల్ అయ్యి. మొన్న వచ్చినాయి అంట, తెచ్చుకోమని చెప్పారు. ఎందుకంటే అది మార్క్స్ ఫస్ట్లో అది ఉంది. ఇంకా మేమైతే షాప్కి వెళ్ళి పిల్లలిద్దరికి టైల్ అయితే తీసుకున్నాము. వస్తూ ఎటు వచ్చాం కదా, ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవండి, ఇంట్లో అయిపోయినాయి. అందుకని వెజిటేబుల్స్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ. మనము ఎప్పుడు తీసుకునే షాప్స్లో తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రేట్లు కూడా కొంచెం చూసి తగ్గించేస్తారు, తూకం కూడా బాగా వేస్తారు. అందుకే మేము ఫ్రూట్స్ ఏంటి వెజిటేబుల్స్ ఏంటి ఎప్పుడు తెచ్చే చోటే తెస్తాము. ఇంకా అది అయిపోయాక ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము. కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఫ్రూట్స్, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, ఇంక మళ్ళీ నెక్స్ట్ డే రాకుండా సరిపోతుందని చెప్పేసి ఇంకా నార్మల్ ఫ్రూట్స్ వరకే తీసేసుకున్నామండి. ఇంకా బనానాస్ అవి నెక్స్ట్ డే తెస్తానన్నారు మా వారు, ఎందుకంటే నిల్వ ఉండు పాడైపోతాయని.
అని ఇంకా మేము ఫ్రూట్స్ కూడా తీసేసుకొని ఇంకా వస్తువు అయితే ఇక్కడ పిల్లలైతే లేస్ ప్యాకెట్లు అవి తెమ్మన్నారు. ఇంకా నేను కూడా ఎటు పూజ దగ్గరికి నూనె అలాగే అవన్నీ తెచ్చుకోవాలి కదా దేవుడి దగ్గరికి సంబంధించిన బెల్లం అవన్నీ కూడా. ఇంకా అందుకని సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే నాకు కావాల్సినవన్నీ కొన్ని తీసుకున్నాను. ఒక్కొక్కసారి అసలు ఏం తీసుకుంటున్నామో గుర్తు కూడా ఉండదు, ఏం తీసుకోవాలో. అవసరమైన కంటే అనవసరమైనవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాము ఇలాంటి షాప్స్కి వచ్చినప్పుడు. ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే రేట్లు అయితే చూస్తున్నామండి. ఇక్కడ మనం బయట కన్నా ఇక్కడైతే రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఇంక అందుకని ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇంక మేమైతే కావాల్సింది తీసుకుని బిల్ ఏం చేసి మా వారు బిల్ పే చేయడానికి వెళ్ళారు. నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే కదా, అందుకే ఎక్కడికక్కడ బెలూన్స్ అయితే కట్టారు. బిల్ పే చేసి వచ్చేసాక మేమైతే రిటర్న్ వచ్చేస్తాము. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే వచ్చేసి మా పిల్లలది స్కూల్ అండి, పాతది. ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే చదివారు. ఇంక నేనైతే ఇంటికి వచ్చి కూరగాయలు ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఇంటికి వచ్చాక 1 అవర్ పాటు అసలు కరెంటే లేదండి, ఎప్పుడుకో వచ్చింది. ఇంకొచ్చాక ఇన్వర్టర్ ఉన్న నాళ్ళు అసలు కరెంటే పోయేది కాదు. ఇన్వర్టర్ అయితే మొన్న కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చేసి లోపలైతే కాలిపోయింది, రిపేర్ అయితే వచ్చింది 1 వీక్ నుంచి. అప్పటి నుంచి కరెంట్కి అయితే ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము. ఇది వరకు అయితే కరెంట్ ఎప్పుడు ఉండేదో ఎప్పుడు పోయేదో కూడా తెలిసేది కాదు. ఆ ఇన్వర్టర్ పోయిన దగ్గర నుంచి అసలు మా ఇబ్బంది చెప్పొద్దు. కన్నాకేమో ఫుల్గా ఫ్యాన్ అది అలవాటు అయిపోయింది. అర్ధరాత్రప్పుడు కరెంట్ పోయినా లెగిసి కూర్చుని మరీ ఏడ్చేస్తున్నాడు. ఇలా అయితే ఉందండి. నేనైతే కరెంట్ వచ్చాక ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇంకా వీటితో పాటు అమ్మవారి గాజులు అవన్నీ కూడా తెచ్చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతానికి. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏంటంటే రేపైనా సర్దుకుందాంలే అనుకుంటానికి లేదు, ఎందుకంటే అన్నీ ఒకే చోట ఇలాగే ఒకే దాంట్లో ఉండిపోతే కుళ్ళిపోతాయి, పాడైపోతాయి అని ఇంకా ఓపికగా కరెంట్ వచ్చాక 10 o'clock అలా సర్దుతున్నానండి. ఆ రోజైతే ఇలా గడిచింది. ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలాగ ప్లాస్టిక్ది జల్లిడిది ఉంటుంది కదా, ఇలాగైతే దీంట్లో అయితే వేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ వచ్చేసి రేపు వాష్ చేస్తాను. ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. మా పిల్లల స్కూల్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.